జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ శివానగర్లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జవహర్ నగర్ ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం శివానగర్కు చెందిన మహమ్మద్ సిరాజ్ కుటుంబం టైలరింగ్ వృత్తితో జీవనం సాగిస్తుంది. ఆయన చిన్న కుమారుడు మహమ్మద్ సూఫియాన్ స్థానిక సెయింట్ ఆంథోనీ గ్రామర్ స్కూల్లో చదువుతున్నాడు. శనివారం ఉదయం సూఫియాన్ను పాఠశాలకు తీసుకెళ్లేందుకు అతని అన్న సైఫ్ స్కూటీపై బయలుదేరాడు. దమ్మాయిగూడ లేబర్ అడ్డా సమీపంలో వెళ్తుండగా గుర్తు తెలియని ఇసుక లారీ అతి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూఫియాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో శివానగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ కోసం గాలింపు చేపట్టి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.